హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. అర్జున్ అనే కొత్త స్టోరీని స్టార్ట్ చేస్తున్నానండి. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంతకుముందు విక్రమార్కుడు, రుద్రనేత్రుడు స్టోరీస్ని ఏ విధంగా అయితే ఆదరించారో ఈ స్టోరీని కూడా అలానే ఆదరిస్తారు అని అనుకుంటున్నాను. అర్జున్ హీరోనా విలనా స్టోరీ విని తెలుసుకుందాం. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. అందమైన ఇల్లు, చూడముచ్చటగా ఉన్న ఆ ఇంటి మామిడి తోరణాలతో పూలమాలలతో అలంకరించి మునుపటి కంటే కొత్త శోభతో కలకలలాడిపోతుంది. ఆ ఇంటిలోనికి వస్తుపోతూ ఉన్న బంధు జనాలతో ఇల్లంతా కలకలలాడుతుంది. చిన్న పిల్లల ఆటల పాటల కోలాహలంతో, పెద్దవాళ్ళ సరదా మాటలతో, కబుర్లతో ఎటు చూసినా జనాలతో కిక్కిరిసిపోయి ఉంది. అందమైన రాత్రి, కానీ రాత్రి కాదు, పగలని తలపించే విధంగా ఉన్న లైటింగ్తో దగదగ మెరిసిపోతుంది ఆ ఇల్లంతా. ఆకాశంలో ఉన్న తారలు నేలకు దిగి వచ్చి ఇంటిని అలంకరించాయా అన్న విధంగా కొత్త శోభతో మెరిసిపోతూ అందరి దృష్టిని ఆ ఇంటి వైపే మళ్లించుకుంది. చిన్నపాటి ఇంద్రభవనంలా ఉన్న ఇల్లు ఇప్పుడు పెళ్లి ఇల్లుగా కలకలలాడుతూ ఉండటంతో ఎంతో మనోహరంగా, చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అన్న విధంగా ఉంది. తెల్లవారితే పెళ్ళి, ఇప్పుడు త్వరగా రెస్ట్ తీసుకోండి, లేదంటే పెళ్లి సమయానికి అలసిపోతారు అంటూ పెద్దవాళ్ళు చెబుతూ ఉండటంతో పిల్లలందరూ కూడా తమ ఆటలు ఆపేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి నిద్రపోతున్నారు. కొంతమంది ఆడపిల్లలు పెళ్లి కూతురు గదిలోనికి వెళ్ళారు. అక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఫోటో వైపే చూస్తూ మురిసిపోతూ ఉంది. ఈ ఒక్క నైట్ గడిస్తే మీరు నా మెడలో 3 ముళ్ళు వేసే ఆ టైం కోసం నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను అంటూ తన మనసులోనే అతని గురించి ఆలోచిస్తూ ధ్యానిస్తూ ఉన్న సమయంలోనే ఆమె ఫ్రెండ్స్ ఆమె దగ్గరకు రావటంతో వెంటనే ఆ ఫోటోని తీసి ఎదురుగా ఉన్న కబోర్డ్లో దాచిపెట్టేసింది. తను పెళ్ళికొడుకు ఫోటో చూస్తున్నట్టు తన ఫ్రెండ్స్కి తెలియకూడదు అని. హలో మేడం గారు, ఏంటో దాచిపెడుతున్నట్టున్నారు, అయినా మేము చూసేశాంలే అంటూ పెళ్లి కూతురు బెస్ట్ ఫ్రెండ్ అయిన ఒక అమ్మాయి అన్నది. చూస్తే ఏంటంట, అయినా తన కాబోయే భర్తని తను చూసుకుంటుంది, అందులో నీకు వచ్చిన నష్టం ఏంటంట అని మరొక అమ్మాయి అన్నది. అలా పెళ్లి కూతురుని అందరూ ఆట పట్టిస్తూ ఉంటే పెళ్లి కూతురు మాత్రం మురిసిపోతూ సిగ్గుతో అబ్బా చాలేండి, ఆపండి అని అంటూనే వాళ్ళ మాటలని బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇదంతా బాగానే ఉంది, కానీ కాలేజీలో ప్రేమిస్తున్నాను అంటూ నీ వెంటపడ్డ అర్జున్ ఇప్పుడు నీ పెళ్ళిలో ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయడు కదా, అసలే నిన్ను నేను వదిలిపెట్టను అంటూ శపథం చేశాడు అని పెళ్లి కూతురు బెస్ట్ ఫ్రెండ్ అయిన లలిత భయంగా అన్నది. అర్జున్ ఆ పేరు విన్న వెంటనే పెళ్లి కూతురి గుండెల్లో భయం మొదలయ్యింది. ఒక్కసారిగా గుండె వేగం పెరిగి భయంతో ఆమె ఫేస్ అంతా చెమటలు పట్టాయి. ఎక్కడ అతను వచ్చి తన పెళ్ళి ఆపేస్తాడు ఏమో అని అతని పేరు వినటంతోనే 110 జ్వరం వచ్చినట్లుగా వణికిపోయింది పెళ్లి కూతురు. అబ్బా ఆపండి, అయినా అర్జున్కి ఎలా తెలుస్తుంది, తనకు పెళ్ళి జరుగుతున్నట్లుగా ఎవరికీ చెప్పలేదు కదా, బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి మన ఇద్దరికీ చెప్పింది, మన ఫ్రెండ్స్ ఎవరికీ కూడా తెలియదు. ఇక అర్జున్కి తన పెళ్లి గురించి ఎలా తెలుస్తుంది? తెలిసిన ఆ పెళ్లి కొడుకు తరపు వాళ్ళు చాలా సౌండ్ పార్టీ, అలానే నువ్వు బయట చూసావో లేదో సెక్యూరిటీ చాలానే ఉంది. ఇక పెళ్ళి ఆగిపోతుంది, అర్జున్ వచ్చి ఏదో చేస్తాడు అని భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ అర్జున్ పెళ్ళి ఆపటానికి వచ్చినా ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సెక్యూరిటీ అర్జున్ని ఆపేస్తుంది. సెక్యూరిటీని దాటుకొని పెళ్లి మండపంలోనికి వస్తే అక్కడ ఖచ్చితంగా పెళ్లి కొడుకు తరపు వాళ్ళు అందరూ అతడిని ఆపేస్తారు. వాళ్ళందరినీ చూసి అర్జున్ ఖచ్చితంగా వెనకడుగు వేస్తాడులే, నువ్వేమీ భయపడద్దు అని నమ్మకంగా అన్నది మరో ఫ్రెండ్ అయిన లావణ్య. ఇలా ఇద్దరు ఎవరికి తోచినట్లు వాళ్ళు మాట్లాడుతుంటే అప్పటి వరకు పెళ్లి కొడుకుని తలుచుకొని ఆనందంలో తేలియాడుతున్న పెళ్లి కూతురు అర్జున్ని తలుచుకొని భయంతో కష్టంగా కనులు మూసింది. కానీ ఆ కనుల వెనుక అర్జున్ రూపం కనిపించడంతో భయంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఉలిక్కి పడింది. పెళ్లి కూతురు తల్లి వచ్చి, ఏంటే ఇంకా మీరందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటున్నారా, త్వరగా పడుకోండి, రేపు ఉదయాన్నే లేవాలి, పెళ్లి కొడుకు తరపు వాళ్ళు ఆచారాలు సాంప్రదాయాలకి విలువనిస్తారు, అటువంటి వాళ్ళకి ఏ ఒక్కటి తప్పుగా జరగకూడదు,
మీరు పెళ్ళిలో నిద్రపోతే ఎలా, కాబట్టి త్వరగా పడుకోండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. సరిగ్గా అదే సమయంలో చిన్న మిడిల్ క్లాస్ ఇంట్లో ఒక అమ్మాయి పెళ్లి కొడుకు, అదే ఇక్కడ ఈ ఇంటిలో జరిగే పెళ్లి కొడుకు ఫోటోని చూస్తూ, నేను మిమ్మల్ని ప్రేమించాను, కాది నాది వన్ సైడ్, అందుకే ఒంటరిగా మిగిలిపోతున్నాను. రేపు ఉదయం మీకు పెళ్లి జరుగుతుంది, మీరు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారు అని తెలిసింది. ఇక మీ జీవితంలో నాకు ప్లేస్ లేదు, కానీ ఎప్పటికీ నా మనసులో మీ స్థానం ఉంటుంది. నేను మిమ్మల్ని ప్రేమించాను, నా జీవితంలో మీకు తప్ప మరొకరికి చోటు ఇవ్వలేను అంటూ ఆ పెళ్లి కొడుకు ఫోటోని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. మీకు తెలుసా, నేను మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే నాకు చాలా నచ్చారు, కానీ మిమ్మల్ని అందుకునే స్థాయి నాకు లేదు అని నా మనసులో ఉన్న ప్రేమ విషయం మీకు చెప్పలేకపోయాను. అదే నేను చేసిన తప్పుగా అనిపిస్తుంది. ఒకవేళ నా మనసులో ఉన్న ప్రేమ విషయం చెప్పి ఉంటే, మీరు ఒప్పుకొని ఉంటే, ఇప్పుడు మీకు నేను భార్యని అయ్యేదానిని. మీలాంటి మంచి వ్యక్తిని నేను మిస్ చేసుకుంటున్నాను. అందుకు నేను దురదృష్టవంతురాలిని. కానీ ఆ అమ్మాయి మాత్రం చాలా అదృష్టవంతురాలు, మిమ్మల్ని దక్కించుకుంటుంది. మరో జన్మంటూ ఉంటే మీకోసం పుట్టి మీ భార్యగా బ్రతికే అవకాశం నాకు ఇస్తారని, అలాంటి అవకాశం నాకు వస్తుంది అని కోరుకుంటున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ ఫోటోతో తన బాధని తన ప్రేమను చెప్పుకుంటుంది. అర్ధరాత్రి నడి రోడ్డు మీద ఒంటి నిండా గాయాలతో రక్తం కారుతూ ఉంటే, కష్టంగా అడుగులు ముందుకు పడుతూ ఉంటే, వెనక తరుగుతున్న మృత్యువు నుండి పోరాడుతూ తన ప్రాణాన్ని దక్కించుకోవటానికి కష్టం మీద పరిగెడుతూ వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఒక వ్యక్తి. రేయ్, త్వరగా వాడిని చంపేయాలరా, మన బాస్ మనకి ఆర్డర్ ఇచ్చాడు కదా, ఈరోజు వీడిని చంపేస్తే సంవత్సరం పాటు మనం కూర్చొని తిన్నా తరగని డబ్బు ఇస్తానన్నాడు, వదలకండిరా, చంపేయాలి అంటూ ముగ్గురిలో మెయిన్గా ఉన్న రౌడీ మిగిలిన ఇద్దరితో అన్నాడు. అలాగే అన్నా అంటూ మిగిలిన ఇద్దరు ఆ వ్యక్తి వెనకపడ్డారు. పరిగెడుతున్న వ్యక్తి ఆయాసంతో రొప్పుతూ శరీరం నుండి ఒక్కొక్క రక్తపు బొట్టు నేల మీద పడుతుంటే, తన పరిగెట్టిన దారి అంతా కూడా రక్తమయం అయి కనిపించింది. నడవటానికి ఓపిక లేని వ్యక్తి ఎంతసేపు అని అలా పరిగెత్తుతాడు. అలా చివరికి ఆ వ్యక్తి రౌడీలకి దొరికిపోయాడు. అప్పటికే చాలా ఆయాసంతో రక్తమంతా బయటకు వెళ్ళిపోవటంతో ఒంట్లో ఉన్న శక్తి అంతా కోల్పోయి బేర చూపులు చూస్తూ ఉన్నాడు ఆ రౌడీల వైపు. తను అక్కడ నుంచి తప్పించుకోలేను, ఇక ఆఖరి క్షణం తన జీవితంలో వచ్చేసింది అనుకుంటూ తన వాళ్ళని మనసులోనే ఒకసారి గుర్తు చేసుకున్నాడు. కరెక్ట్గా రౌడీ కత్తి ఎత్తి అతని కడుపులో పొడుస్తూ ఉన్న సమయంలోనే తన శక్తిని అంతా ఉపయోగించి ఆ చేతిని పట్టుకొని, నన్ను చంపమని చెప్పింది ఎవరు, ఇది ఒకటి చెప్పండి చాలు అని ఆయాసంతో నోటి నుండి మాట రాక అతి కష్టంగా అడిగాడు వ్యక్తి. అతను ఎవరో కాదు, పెళ్లి కొడుకు. రౌడీ గట్టిగా నవ్వుతూ, అవును కదా, చనిపోతున్నావు, నీ చివరి కోరిక అనుకొని తీరుస్తానులే. ఈ విధంగా నీ చివరి కోరిక తీర్చినందుకు మాకు కూడా కాస్త పుణ్యమైనా వస్తుంది అని ఆ పాప పనిలో కూడా పుణ్యాన్ని వెతుక్కున్నాడు రౌడీ. నిన్ను చంపమని చెప్పింది ఎవరో కాదు, అర్జున్ అని గట్టిగా చెప్పాడు రౌడీ. ఇదండి ఇవాళ స్టోరీ. ఇంతకీ ఆ పెళ్లి కొడుకుని అర్జున్ ఎందుకు చంపాలి అనుకున్నాడు? ఆ రౌడీలు అర్జున్ పేరు ఎందుకు చెప్పారు? ఇవన్నీ తెలియాలి అంటే స్టోరీ నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి.